2013, 14, 15 నుంచి 2023, 24 వరకు రాష్ట్రంలో మా దళితులకు ఖర్చు పెట్టిన డబ్బు 73,783 కోట్ల రూపాయలు వీళ్ళు బడ్జెట్లో చూపెట్టిళ్ళు. ఖర్చు పెట్టింది ఎంతయ్యా అంటే 28,135 కోట్ల రూపాయలే ఈ రోజు వరకు ఖర్చు పెట్టిల్లయ్యా. 73,783 కోట్ల రూపాయలు ఈరోజు 2014, 15 నుంచి 2023, 24 వరకు వాళ్ళు బడ్జెట్లో ప్రవేశపెట్టిళ్ళు. ఆ రోజు 2013లో ఎస్సీ సప్లాన్ ద్వారా మా డబ్బులు మాకు ఖర్చు పెడతారనే డబ్బులు యొక్క మరి ఏదైతే చట్టాన్ని చేసి చట్ట ప్రకారం మాకు రావాల్సిన డబ్బులు ఏదైతున్నదో మాకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఏదైతున్నదో ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. మళ్ళీ దళిత బంధు విషయంలో ఎంత బాధాకరమైన విషయం అధ్యక్ష. నేను అధ్యక్ష అని చెప్తాను అధ్యక్ష. దళిత బంధుకు సంబంధించినటువంటి జీవో అధ్యక్ష. ఈ జీవో సంబంధించినటువంటి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన అధ్యక్ష. ఏదైనా జీవో ఇస్తే సెలక్షన్ సంబంధించిన గైడ్ లైన్స్ ఇస్తారు. ఎవరు సెలక్షన్స్లో ఉండాలి, ఎవరి ద్వారా సెలక్షన్ జరగాలి, ఏ విధంగా జరగాలి, ఎలిజిబిలిటీస్ ఉన్నాయని చెప్పి ఇస్తారు అధ్యక్ష. ఏ విధంగా ఇచ్చిన అధ్యక్ష 21, 22 జీవోలో స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు స్థానికంగా ఉన్నట్టు ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు లిస్టులు ఇస్తే ఇచ్చిన అధ్యక్ష. అది కూడా ఎంతమందికి ఇచ్చిన అధ్యక్ష దళిత బంధు వీళ్ళు 39,841 కోట్ల రూపాయలు వాళ్ళు చూపెట్టి ఇచ్చింది కేవలం 3,884 కోట్ల రూపాయలే మా దళిత బంధుకు సంబంధించిన మా దళిత సోదరులకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎవరికి ఇచ్చిన అధ్యక్ష అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పింక్ కలర్ కప్పుకొని గ్రామాల్లో పట్టి వాళ్ళకి భజన చేసినటువంటి తప్ప పేదవాళ్ళకి ఎవరికైనా ఒక్కరికి ఇచ్చినట్లయితే నేను దేనికంటే దానికి సిద్ధమే అంటున్నా. పేదవాళ్ళు ఉన్నటువంటి దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ కుటుంబానికి ఆధారం లేని వాళ్ళకి ఎవరికైనా దళిత మంది ఇచ్చిందని ఎక్కడైనా చూపెట్టమనండి అధ్యక్ష. నా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో ఒక ఎంపీడీఓ స్థాయి అధికారిని నా దగ్గర పెట్టాడు. నా జిల్లాలో ఎవరున్నారు అధ్యక్ష? సాంఘిక సంక్షేమ మంత్రి మొన్నటి వరకు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో విప్పుగా మంత్రిగా ఉన్నాడు. ఆయన శాఖ మంత్రి. నేను కూడా అనుకున్నా అరే కొప్పులీశ్వర్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో విప్ అయ్యాడు, మొన్న మంత్రి అయ్యాడు. మంత్రి ఎట్లా అయిందో తెలుసాయా? నా కడుపు కొట్టేప్పుడు ఎలక్షన్ ఆఫీసులో ఉన్నటువంటి కౌంటింగ్లో కూడా కింద మీద చేసి గెలిచిండు, మంత్రి అయ్యాడు. గెలిచి అయితే సోషల్ మినిస్టర్ అయినాక మొత్తం జిల్లాకు సంబంధించిన అందరికీ దళితులకు దళిత మంది ఇస్తాడు, ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ వాళ్ళు లోన్లు ఇస్తాడు, దళితులను ఆదుకుంటారంటే అధ్యక్ష ఆ విధంగా అనేది జరిగింది. ఇంకొక విషయం చెప్తున్నా అధ్యక్ష, అధ్యక్ష సభ్యులు చెప్పేది అధ్యక్ష. ఏదైతే ఇప్పుడే చెప్పిన మా కేటీఆర్ గారు చెప్తున్నారు, ఇప్పుడే గౌరవ సభ్యులు అమెరికాకు పోతుంటే మా అమెరికాకు వెళ్ళినట్టు పిల్లలకు పెద్ద ఎత్తున లోన్లు ఇచ్చినట్టు అధ్యక్ష ఇప్పటి వరకు 1,800